లోకం ఆమెను రకరకాల పేర్లతో పిలుస్తుంది. అమ్మ అంటుంది, చెల్లి అంటుంది, భార్య అన్నది, బాధ్యత అంటున్నది. కానీ వీటన్నిటికీ మించి ఆమె ఒక మనుగడ. యెస్, ఈ సృష్టి బతుకు తెరువు ఆమె. ఈ ప్రపంచంలో పుట్టుకకు ప్రాణం ఇచ్చేది ఆమె ఒక్కతే. పోరాటానికి ప్రేరణ ఇచ్చేది కూడా ఆమె. గాలికి రూపం లేదు, కానీ అది లేకపోతే ఊపిరి లేదు. అట్లనే ఆమె అలికిడి లేని ఇల్లు, ఆమె ప్రమేయం లేని ప్రగతి ఈ భూమి మీద లేదు. ఆమె అడుగులు ఇప్పుడు వంటింటి గడపల దగ్గరే ఆగడం లేదు. అవి ఖండాలను దాటుతున్నాయి, కాలంతో పోటీ పడుతున్నాయి. ఒకప్పుడు తన పేరు చివర ఉన్న అబల అనే అక్షరాలను తుడిచేసి అజేయురాలు అన్న కొత్త అర్థాన్ని ఆత్మవిశ్వాసంతో రాసుకుంటోంది. ఆమె కేవలం గృహలక్ష్మి కాదు, ఈ విశ్వాన్ని శాసిస్తున్న విజ్ఞాన లక్ష్మి. సముద్రపు లోతుల్లో దాగిన రహస్యాలైనా, అంతరిక్షపు ఆవలున్న మర్మాలైనా ఆమెకు తెలియని పజిల్ లేదు. ఆమె సాల్వ్ చేయలేని ప్రాబ్లం లేదు. ఆమె కళానికి పదునుంది, ఆమె గలంలో సత్యం ఉంది. కోర్టు గదుల్లో న్యాయాన్ని బతికిస్తున్న ధైర్యం ఆమె. క్రీడా మైదానాల్లో ఎగురుతున్న గెలుపు పతాకం ఆమె. ఇప్పుడు ఓటమిని చూసి కుంగిపోవడం ఆమె నైజం కానే కాదు. అడ్డంకుల్ని అధిరోహించి శిఖరాగ్రాన రాయబడుతున్న చెరగని సంతకం ఆమె. ఆమెకిప్పుడు మగాడు ఇచ్చే సర్టిఫికెట్లు అవసరం లేదు. తనను తాను ప్రేమించుకోవడంలో, తన స్వరాన్ని వినిపించడంలో ఆమెకు భయం లేదు. డిజిటల్ తెరల మీద విప్లవం సృష్టించిన, కార్పొరేట్ సామ్రాజ్యాలను నడిపించిన ఆమె ఇప్పుడు ఒక బ్రాండ్, ట్రెండ్ సెటర్. అవరోధాలనే పునాదులుగా మలుచుకొని ఆత్మగౌరవ సామ్రాజ్యాన్ని నిర్మిస్తుంది. ఆమె సాధిస్తున్న ప్రతి విజయానికి, ఆమె గెలుస్తున్న ప్రతి పోరాటానికి మైక్ టీవీ సలాం. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.